మన ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా రమ్మన్రా, ఫుల్ దావత్ పో. అరే ఎంతమంది ఉన్నా రమ్మంటున్నావు, ఎందుకురా? అరే ఆ ఆఫీసర్ దగ్గర నుంచి 10 కోట్ల పైసలు అనా పైసలు లేకుండా మనకు వచ్చినాయిరా. అరే ఏందిలో ఆఫీసర్ గారు 10 కోట్లకు మినిమం 1 కోటి రూపాయలనే లంచం తీసుకుంటాడు. 1 రూపాయి తీసుకోకుండా సంతకం ఎట్లా పెట్టిండా? మాకు కూడా చెప్పు ఒకసారి. అని చెప్తే వినురా, అది పెద్ద ఫ్లాష్ బ్యాక్. హలో, చెప్పండి. అయిపోయింది, మీ కాంటాక్ట్ మొత్తం అయిపోయింది. దానికి సంబంధించిన ఫైల్స్ పట్టుకున్నా, సంతకాలు పెట్టేస్తా. తెలిసి దానికి ఫార్మాలిటీస్ ఏమేమి ఉంటాయో ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయాల్సి వస్తుంది. నా గురించి మీకు ముందే తెలుసు. ఆ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేయాలి. పూర్తి అయిన తర్వాతనే మీ ఫైల్ మీద సంతకం పెట్టడం జరుగుతుంది. ఓకేనా? రైట్. ఫిగర్ కత్తిలా ఉంది, నా వైపే వస్తుంది. నేను చాలా అదృష్టవంతుని. ఎలాగైనా ఈ ఫిగర్ని మాటలలో పెట్టి నా సొంతం చేసుకోవాలి. ఇంతకన్నా అదృష్టం ఏముంటుంది? హాయ్ సార్. హాయ్ మాయా. హాయ్ మాయా, కూర్చో. చెప్పు మాయా, ఏంటి విషయం? దేని గురించి వచ్చినావు? నేను కాంట్రాక్ట్ చిరంజీవి గారి భార్యను సార్. మాకు వచ్చే 10 కోట్లు ఉన్నాయి కదా, ఆ డబ్బుల గురించి మాట్లాడడానికి వచ్చిన సార్. మా పరిస్థితి ఏం బాగాలేదు సార్. అప్పు చేసి మరి కాంట్రాక్ట్ పూర్తి చేశాం. అప్పు ఇచ్చిన వాళ్ళందరూ మా ఇంటి చుట్టూ తిరుగుకుంటూ మమ్మల్ని చాలా బాధపడుతున్నారు సార్. ఎలాగైనా మీరు మాకు రావాల్సిన 10 కోట్లను శాంక్షన్ చేయండి సార్. అంతా మీ చేతుల్లో ఉంది. ప్లీజ్ సార్, మీరు మాకు ఈ సహాయం చేస్తే మీకు చాలా పుణ్యం ఉంటుంది సార్. మీకు మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. ప్లీజ్ సార్, అర్థం చేసుకోండి. మాయా మాయా మాయా, ఈ రుణపడి ఉండు, పుణ్యం వస్తుంది, ఇట్లాంటి వర్డ్స్ అనేవి మన డిక్షనరీలోనే లేవు. మనం అంతా స్ట్రేట్ ఫార్వర్డ్. నీకు కావాల్సింది తీసుకో, నాకు కావాల్సింది ఇచ్చేయి, అంతే, సింపుల్. ఇప్పుడు మేమున్న పరిస్థితికి సార్, నా ఒంటి మీద ఉన్న 1 కిలో బంగారం మా ఆయన అమ్మి దాదాపు కొన్ని అప్పులు కట్టేసిండు. ఇప్పుడు బతికే పరిస్థితే లేదు సార్. మీరు ఇలా అంటే ఎలా సార్? మాయా మాయా, ఈ 50 కేజీల బంగారం ఉండగా మీ ఆయనకు 1 కిలో బంగారం అమ్మాల్సిన అవసరం ఏముందమ్మా? చూడు మాయా, 10 కోట్ల రూపాయలు శాంక్షన్ కావాలంటే మినిమం నేను 2 కోట్ల రూపాయలు తీసుకుంటాను. కానీ మీ ఆయనకు 1 కోటి రూపాయలు మాత్రమే అడిగినాను. అది కూడా మీ ఆయనతోటి కాలేదు. కానీ ఇంకా నన్ను ఏం చేయమంటారు చెప్పు? ఎవరైనా ఇచ్చిపోవాల్సిందే. నా సంతకం విలువ అట్లాంటిది. మరి సార్, ఇప్పుడు డబ్బులు ఇచ్చే పొజిషన్లో మేమైతే లేము. కానీ ఇంతకు నన్ను ఏం చేయమంటారు అదన్నా చెప్పండి. మీరు చాలా అందంగా ఉన్నారు. మీరు నా మనసు దోచుకున్నారు. నేను చెప్పినట్టు చేస్తే 1 పైసా ఖర్చు లేకుండా మీ 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తాను. ఓకేనా? సరే సార్, ఏం చేయమంటారో చెప్పండి. సాయంత్రం 7 గంటలకు ఫైల్ తీసుకొని నాకు గెస్ట్ హౌస్ వచ్చేసి అక్కడ నీకు అసలు విషయాన్ని. ఓకే? ఇంతసేపు అది ఇంకా రాకపోయే మాయ. వస్తుందా మాయ? రాదా? అసలు ఏంటి పరిస్థితి? 7 o'clock వరకు రమ్మన్నా 7:30 అవుతాను. వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా? ఖచ్చితంగా రావాలి. మనం ఇచ్చిన జగక్ అట్లాంటిది. ఆమెకు 10 కోట్లు శాంక్షన్ కావాలంటే ఖచ్చితంగా వచ్చి తీరాలంతే. రావాలి. మరి వాటికి నా గెస్ ప్రకారం, నా అంచనా ప్రకారం, ఇంతకుముందు చేసిన నా ప్లాన్స్ ప్రకారం ఈమె కూడా ఈ సమయానికి బయలుదేరే ఉండాలి. వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది.
ఇప్పటిదాకా కలగన్నా మా ఇప్పుడు వచ్చిందా? వెల్కమ్ మాయా, వెల్కమ్. నువ్వు వస్తా అని నాకు తెలుసు. మాయా, చందమామకే చీర కట్టే అందం, వెన్నెలనే అసూయపడే అంత అందం నీది. విరగ కాసిన మామిడి పిల్ల చెట్టు తెంపుకో అని నా ఇంటి ముందుకు వచ్చినట్టే ఉంది. సార్ ఏం మాట్లాడుతున్నారు? నేను వచ్చింది ఏం పని మీద? మీరు మాట్లాడే పద్ధతి ఏంటి? నేను నిన్ను చూడగానే మైమర్చిపోయాను. హీరోయిన్లనే తనదన్నే అందం నీది. అంత అందగత్తెవు నీవు. నేను చెప్పినట్టు నా ఒడిలో వాలిపో. సార్ నాకేదో డబ్బులు అవసరం ఉండి ఇలా వచ్చాను, కానీ నా అవసరాన్ని మీరు ఆసరగా తీసుకొని ఇలా ప్రవర్తిస్తారని అస్సలు ఊహించలేదు. అయినా ఈ విషయం మా ఆయన కానీ తెలిసిందనుకో అస్సలు బాగుండదు సార్. ఇక్కడ జరిగేది నరమానవునికి కూడా తెలియదు. అలాంటిది మీ ఆయనకి ఎలా తెలుస్తుంది చెప్పు? థ్యాంక్ యూ ఫర్ ద సిగ్నేచర్. టచ్లో ఉండు మాయా. ఓకే. అరే ప్రకృతి విధవా, ఎవరైనా భార్యను పంపిస్తారా? అరే దుర్మార్గుడా, ఆ డబ్బు లేకపోతే ఏందిరా? అంత నీచానికి దిగబడతావా? నీకు ఇంకా అందరిని పిలిచి పాటిస్తా అంటానవారా? పిచ్చి వేస్ట్గా పోతాం బారా. అరే చంద్రం, తొందరపడకు, నువ్వు కూర్చో. అసలు విషయం నేను చెప్తా. ఏం జరిగిందంటే, అన్నా చిరంజీవి అన్న, చిరంజీవి అన్న. ఎవరు ఎవరు మాట్లాడేది? నేను శంకరన్న. నేను శంకరన్నా? అన్న రా రా. నేను ఎవరు అనుకున్నానా? చెప్పని అన్నా, నీకు ఫోన్ చేస్తే రావట్లేదు. ఎందుకే అన్న? నేను చూసుకోలేదే, బాత్రూమ్లో ఉన్నా. బిల్లు వస్తా అంటే 10 లక్షలు నేను ఇచ్చాను నీకు అప్పు. అన్న నా బిల్లు ఇంకా పాస్ కాలేదే. నా బిల్లు పాస్ అయినాక తప్పకుండా నీ దగ్గరికి ఫోన్ చేసి నీ దగ్గరికి వచ్చిస్తానా? ఎట్లా తీసుకున్నా గట్లెత్తా. జర ఏమనుకోకన్నా, జర దయచేసి. అన్నా, నీ మాట మీద పోతావు. నేను ఫోన్ చేస్తే ఆడతావు. నువ్వు టైంకి చేయకుండా మాత్రం నీ సంగతి చెప్తాను. అరే చిరంజీవి, ఫోన్ చేసి ఏమో సూసైడ్ చేసుకుంటా అని చెప్తున్నావు ఏందిరా? ఏమైంది నీకు? అరే నేను నా కుటుంబం ఆత్మహత్య చేసుకునేదిరా. ఆ ఆఫీసర్ గాడు ₹1,00,00,000 డిమాండ్ చేస్తాడు. నేను ఇచ్చే పరిస్థితి లేను. ఏం చేయాలనో అర్థమైతలేదు. అరే ఆఫీసర్ గానికి అమ్మాయిల పిచ్చి బాగుందిరా. నువ్వు బాధపడకు.
నేను నీ డబ్బులు ఒక్క రూపాయి ఖర్చు కాకుండా నీ పైసలు నీకు ఇప్పిస్తా ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి. అది ఎట్లా సాధ్యమవుతుందా? జరిగే పని అన్నారా? జరుగుతుందిరా, అందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది. మాయా అని నాకు తెలిసిన అమ్మాయి ఒక ఆమె ఉందిరా, ఆమె పని చేసి పెడుతుంది పా. ఏం చేస్తుందిరా? ఆమె దగ్గర పోదాం పారా, తీసుకుపోతా. బావగారు రండి, చాలా రోజులు అవుతుంది ఇంటికి రాక. నన్ను మర్చిపోయారా ఏంది? సరే రండి కూర్చోండి. కాదు మరదల పిల్ల, నువ్వు అందానికే అందగత్తవు, నువ్వు ఎవర్ గ్రీన్. కొన్ని ముఖ్యమైన పనుల వల్ల నీ దగ్గర రాలేకపోయినాం, ఇప్పుడు నీతోనే పని పడ్డది, అందుకే నీ దగ్గరికి వచ్చినాం. నాతో అంత పెద్ద పని పడ్డది బావా? ఏం లేదు పిల్ల, ఒక ఆఫీసర్కు బుద్ధి చెప్పాలి. మా మిత్రుడి భార్యలాగా పోయి ఆఫీసర్తో అచ్చిక బుచ్చికలాడి ఒక ఫైల్ మీద సంతకం పెట్టించుకురావాలి. అదెంత పని బావా? నీకోసం ఏదైనా ఎత్తా. రేపు వెళ్ళు, నీ పని పూర్తి చేసుకొని రా, నువ్వు అనుకున్న దానికన్నా ఎక్కువ కమిషన్ ఇస్తా. ఓకే బావా. సరే. అలా జరిగిందిరా చంద్రం, నువ్వు చిరంజీవి గారిని అపార్థం చేసుకున్నావు, కానీ నువ్వు చిరంజీవి భార్యను పంపినా అనుకొని నువ్వు వాడిని తిట్టినవు. అరే, మన డబ్బులు రాబట్టడానికి మాయతో చిరంజీవి గారి భార్యగా ఆడించిన నాటకం రా. అమ్మాయ్యా బతికించినవరా, నేనేమో అనుకున్నా. అరే, ఆఫీసర్కి బుద్ధి చెప్పిన విధానం నాకు ఎంతో నచ్చింది, చాలా సంతోషం. అరే ఇలాంటి లంచగొండులకు తగిన గుణపాఠం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ లైఫ్ సినిమాలు యూట్యూబ్ ఛానల్ అండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట ఉంటుంది, దాన్ని గట్టి కొట్టండి. హలో ఫ్రెండ్స్, ఇప్పటి నుండి కొత్త వర్షంతో మీ ముందుకు తీసుకొస్తాం, తప్పకుండా చూడండి ప్లీజ్. థ్యాంక్ యూ, బై బాయ్.